ప్రస్తుతం నటి దివి వరుసగా సినిమాలు, సిరీస్లతో బిజీగా ఉంది. మోడల్గా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత దివి సోషల్ మీడియాలో మరింత వైరల్ అయి సినిమా ఛాన్సులు తెచ్చుకుంది. పలు చిన్న సినిమాల్లో, సిరీస్లలో హీరోయిన్గా నటిస్తూనే పెద్ద సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తుంది. ఇటీవల పుష్ప 2, డాకు మహారాజ్ సినిమాలతో పలకరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అప్పుడు ఏం జరిగింది అని తెలిపింది. దివి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. కరోనా సమయంలో ఈ సీజన్ జరిగింది. దివి బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ, బిగ్ బాస్కు మోడల్గానే నన్ను సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ ముందు ఒక 4 ఇంటర్వ్యూలు చేశారు సెలెక్ట్ చేయడానికి. అప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అన్నీ ఓకే అయ్యి సెలెక్ట్ అయ్యాను. అంతకు ముందు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, కానీ అప్పుడు కాన్ఫిడెంట్ లేదు. అందుకే వద్దన్నాను. నాకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి ఉంటే బిగ్ బాస్కి వెళ్ళేదాన్ని కాదు. కానీ బిగ్ బాస్ వల్ల నాకు హెల్ప్ అయింది. బిగ్ బాస్కి వెళ్లే రోజు ఉదయం చాలా టెన్షన్గా ఉంది. అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేశాను. నేను వచ్చేస్తాను, నా వల్ల కాదు అని చెప్పాను. కరోనా కావడంతో పార్క్ హోటల్లో అప్పటికి 20 రోజులు లాక్డౌన్లో ఉంచారు. మా అమ్మ నువ్వు వెళ్ళు, ఎలా ఉన్నా మాకు ఓకే అని చెప్పింది. అప్పటిదాకా నన్ను తిట్టిన పేరెంట్స్ అప్పుడు నాకు గుడ్ డేస్ వచ్చాయని భావించారు. అప్పటిదాకా డబ్బులు సంపాదించట్లేదు అన్నారు. కానీ బిగ్ బాస్లో వారానికి ఇంత అని ఇస్తారు కాబట్టి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయని ఓకే చెప్పారు అని తెలిపింది. అలాగే నేను బిగ్ బాస్లో 7 వారాలు ఉన్నాను. ఆల్మోస్ట్ 50 రోజులు అప్పటికే అలసిపోయాను. నాకు సైలెంట్గా ఉండటం, ఒక్కదాన్నే ఉండటం ఇష్టం. కానీ అక్కడ అందరూ గోలగోలగా ఉంటారు. ఒకరికొకరు తినిపించుకుంటారు, హగ్గులిచ్చుకుంటారు, తెగ యాక్టింగ్ చేసేస్తారు కెమెరాల ముందు. నాకు అవన్నీ వచ్చేవి కాదు. నాగార్జున గారు నాకు మొదటి నుంచి సపోర్ట్ ఇచ్చారు. నేను దసరాకి ఎలిమినేట్ అయ్యాను. ఆ రోజు నాగార్జున గారు లేకపోవడంతో సమంత వచ్చింది. సమంత హోస్ట్గా నన్ను ఎలిమినేట్ చేశారు. నాగార్జున గారు ఉంటే నేను ఇంకొన్ని రోజులు ఉండేదాన్నేమో అని తెలిపింది. బిగ్ బాస్ జరిగిన ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ దివి తన ఎలిమినేషన్ గురించి మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.